హలో గైస్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ హైదరాబాద్. మనం డిస్కస్ చేసుకునే డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో ప్రతిరోజు ఇవాళ హిందూ న్యూస్ పేపర్ నుంచి కాన్సెప్ట్స్ ఏమున్నాయి, ఆ కాన్సెప్ట్ సంబంధించి ప్రతి అంశాన్ని క్లారిటీగా డిస్కస్ చేద్దాం. రీసెంట్గా జరిగిన టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఆల్మోస్ట్ మోర్ దాన్ 20 క్వశ్చన్స్ మన డైలీ కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చాయి. కరెంట్ ఈవెంట్స్లో వచ్చే టాపిక్స్లో బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, అవి కూడా మనకి సబ్జెక్ట్ పరంగా కూడా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది అనమాట. సో కాబట్టి మీరు ప్రతిరోజు ఫాలో అవుతూ నోట్ చేసి పెట్టుకోండి, మీకు చాలా వరకు ఇవి రాబోయే ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి. సో ఫస్ట్ వచ్చేసి ఇవాళ 13th జూన్కి సంబంధించిన ఈవెంట్స్ ఏమన్నాయి చూద్దాం. ఫస్ట్ ఈవెంట్ అయితే అనక్ క్రకటోవ్ వోల్కానో. సో ఈ మధ్య ఇండోనేషియా దేశంలో వోల్కానోస్ అంటే అగ్నిపర్వతాలు. ఈ అగ్నిపర్వతాలు అనేవి చాలా వరకు విస్ఫోటనం చెందుతున్నాయి అన్నమాట, ఎరప్ట్ అవుతున్నాయి. నాట్ ఓన్లీ ఇన్ ఇండోనేషియా, సో రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్లో కూడా మనకి పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఉంది కదా, పసిఫిక్ మాత్రం చుట్టూ ఉండే దేశాలలో ఎక్కువ అగ్నిపర్వతాలు ఉంటాయి. అయితే ప్రపంచంలోనే ఎక్కువ అగ్నిపర్వతాలు ఉన్న దేశం వచ్చేసి ఇండోనేషియాలో ఎక్కువ అగ్నిపర్వతాలు ఉంటాయి. అక్కడ ప్రతి మంత్ ఏదో ఒక అగ్నిపర్వతం అనేది విస్ఫోటనం చెందుతూ ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ అక్కడ 2000కి పైగా ఉన్నాయి అగ్నిపర్వతాలు, చిన్నవి పెద్దవి సైజు ప్రకారం చూసుకుంటే. ఇప్పుడు ఈ అనక్ క్రకటోవ్ అని చెప్పేసి ఒక వోల్కాన్ అయితే వార్తల్లోకి రావడం జరిగింది. ఇది ఎందుకు వార్తల్లో ఉందో చూద్దాం. సో రీసెంట్లీ ఇండోనేషియాస్ అనక్ క్రకటోవ్ volcano has erupted, spewing ash as high as the 3 kilometers into the air. సో మొత్తం దీనికి యాష్ అనేది ఆల్మోస్ట్ 3 కిలోమీటర్లు ఎత్తు అనమాట. అగ్నిపర్వతం పైనుంచి 3 కిలోమీటర్ల ఎత్తు వరకు మొత్తం బూడిదలాగా మొత్తం వచ్చేసి పొగలా కమ్ముకుంటుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు మీరు, ఇక్కడ అగ్నిపర్వతం ఎక్కడ ఉంటే ఈ విధంగా ఉంటే అగ్నిపర్వతం, సో ఇదంతా కూడా యాష్ అనమాట. ఈ పైన మొత్తం కూడా యాష్ మొత్తం 3 కిలోమీటర్స్ అనమాట. 3 కిలోమీటర్స్ వరకు పైకి అయితే వెళ్ళింది అనమాట. 3 కిలోమీటర్స్ వరకు పైన వరకు విస్తరించిపోయింది మొత్తం. సో ఇటువంటి టైంలో ఏం చేస్తారంటే పైన ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా పోనివ్వరు, దరిదాపులు కూడా ఫ్లైట్స్ విమానాలు కూడా పోనివ్వరు అనమాట. ఎందుకంటే చాలా డేంజరస్, ఎక్కువ హీట్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి, దిస్ వోల్కానో ఐలాండ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ది ఇండోనేషియాస్ సుండా స్ట్రైట్ బిట్వీన్ ది జావా అండ్ సుమత్రా ఐలాండ్స్. సో ఒకటి జావా ఐలాండ్, ఇంకోటి వచ్చేసి సుమత్రా ఐలాండ్. మామూలుగా ఇండోనేషియా కంట్రీస్ ఆల్మోస్ట్ మనకి ఇండోనేషియాలో 2000కి పైగా ఐలాండ్స్ ఉన్నాయి కదా, 2000 పైగా ఐలాండ్స్ ఉన్నాయి, 200కి పైగా అగ్నిపర్వతాలు ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోండి క్లారిటీగా, ఐలాండ్స్ వచ్చేసి 2000కి పైగా ఉన్నాయి, అగ్నిపర్వతాలు వచ్చేసి 200కి పైగా ఉన్నాయి. సో ఇట్లా ఉన్నటువంటి ఈ దేశంలో ఎక్కువ ఐలాండ్స్ కంట, మొత్తం ఐలాండ్స్ కలిపి ఒక దేశంగా ఉంటుంది ఇండోనేషియా. జావా కావచ్చు, సుమత్రా కావచ్చు, బాలి, సుండా, ఇట్లా చాలా ఐలాండ్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ఎగ్జాక్ట్లీ అనక్ క్రకటోవ్ అని చెప్పేసి వోల్కానో ఎక్కడ ఉంటుందంటే సుండా స్ట్రైట్ దగ్గర ఉంటుంది. సుండా స్ట్రైట్ అనేది మనకి సుండా స్ట్రెంచ్ కూడా ఉంది. హిందూ మహాసముద్రంలోని లోతైన ప్రాంతం వచ్చేసి సుండా ట్రెంచ్, సుండా అగాధం అంటారు. ఇది జావా సుమత్రా ఐలాండ్కి మధ్యలో ఉంటుంది. సుండా స్ట్రైట్ అనేది జావా సుమత్రా ఐలాండ్కి మధ్యలో ఉంటుంది. ఇక్కడ అగ్నిపర్వతం అనేది ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. తర్వాత అనక్ క్రకటోవ్ విచ్ మీన్స్ ది చైల్డ్ ఆఫ్ క్రకటోవ్. మామూలు ఇంతకుముందు ఇక్కడ క్రకటోవ్ అని చెప్పేసి ఒక పెద్ద అగ్నిపర్వతం ఉండేది. క్రకటోవ్ అని చెప్పేసి ఒక పెద్ద అగ్నిపర్వతం, ఇది చాలా పెద్దది. ఇది విస్ఫోటనం చెందితే ఆల్మోస్ట్ 3000 మైల్స్ దూరం అనేది వినిపించింది అనమాట. అంటే అంత గంభీరంగా, అంత శబ్దంగా వచ్చిందనమాట. దాని యొక్క అది పేలినప్పుడు అంత సౌండ్. ఇండోనేషియాలోని సుండా స్ట్రైట్ దగ్గర పేలితే దాని యొక్క సౌండ్స్ అనేది ఆస్ట్రేలియాలో వినిపించాయి అనమాట, ఆస్ట్రేలియా ఖండంలో వినిపించాయి. అంత పెద్ద విస్ఫోటనం అనేది చెందింది. సో ఎప్పుడో చూద్దాం. ఇట్ ఈస్ ద ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ ది ఫేమస్ క్రకటోవ్. సో ఫేమస్ క్రకటోవ్ whose monumental eruption in the 1883 triggered a period of the global cooling. సో ఇది మనకి 1883 సంవత్సరంలో అయితే పేలింది ఒక పెద్ద విస్ఫోటనం. 3000 మైల్స్ దూరం వరకు వినిపించింది అనమాట. 2000 మైల్స్ దూరము, 3000 మైల్స్ వరకు దీని శబ్దాలు అనేది వినిపించాయి అనమాట. అయితే ఇది రీసెంట్గా ఈ అనక్ క్రకటోవ్ అనేది 2018లో, సో 2018లో కూడా విస్ఫోటనం అయితే చెందిందనమాట. సో 2018లో కూడా విస్ఫోటనం చెందింది. కాబట్టి వీటికి సంబంధించి చూడండి. ఇవే కాకుండా మనకి ఎగ్జామినేషన్ పరంగా కొన్ని వోల్కానోస్ ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి అంటే ఇండోనేషియాలోని ఐలాండ్స్ నుంచి అడుగుతూ ఉంటారు. ఇవి మ్యాచ్ ఆఫ్ ది ఫేర్ క్వశ్చన్స్ కూడా అడగడానికి ఆస్కారం ఉంది. సుమత్రాలో ఏదుంది, బాలిలో ఏదుంది, జావా ఐలాండ్లో ఏదుంది అని చెప్పేసి అడగడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ఇండోనేషియాలో ఉన్నటువంటి ఫేమస్ అగ్నిపర్వతాలు, మనకి ఎగ్జామినేషన్ పరంగా ఉన్నటువంటి ఇంపార్టెంట్ అగ్నిపర్వతాలు ఏమన్నాయి చూద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా అగ్నిపర్వతాలు. ఫస్ట్ వచ్చేసి మౌంట్ సెమేరు. సో మౌంట్ సెమేరు అని చెప్పేసి జావా ఐలాండ్లో ఉంటుంది, ఇండోనేషియాలో జావా ఐలాండ్ ఉంటుంది. దీనికి ఎలా వచ్చిందంటే ఈ పేరు హిందూయిజంలోని, సో మన హిందూ మతం ఉంది కదా, హిందూ మతంలోని మేరు పర్వతం ఉంటుంది. సో హిందూ మతంలోని మనకు పురాణాల్లో చదువుతూ ఉంటాం, మహావిష్ణువు వాళ్ళకి సంబంధించి మేరు పర్వతం అనేది సెంటర్ ఆఫ్ ది వరల్డ్ అనమాట. ఎగ్జాక్ట్లీ ఈ ప్రపంచానికి మిడిల్లో ఉంటుంది అని చెప్పేసి మన పురాణాల్లో ఉందన్నమాట. ఆ మేరు పర్వతం పేరు మీదగానే దీనికి సెమేరు అని చెప్పేసి పర్వతం పేరు వచ్చిందనమాట. సో మౌంట్ సెమేరు ఎక్కడ ఉందంటే ఇండోనేషియాలోని జావా ఐలాండ్లో. ఇక్కడ మళ్ళీ సుమత్రా, బాలి, జావా ఇట్లా ఐలాండ్స్ ఉంటాయి కదా. సో ఇండోనేషియా కంట్రీలోని
ఈ జావా ఐలాండ్లో అయితే ఈ మౌంట్ సెమేర్ అనేది ఉంటుంది. ఇది హిందూయిజానికి కూడా సంబంధించింది. తర్వాత వచ్చేసి మౌంట్ సినబంగ్ అనేది సుమత్రాలో ఉంటుంది. ఈ ఐలాండ్స్ సుమత్రా ఐలాండ్లో ఉంటుంది. సినబంగ్ అని ఇంకొక అగ్నిపర్వతం. ఇవన్నీ చాలా ఉన్నాయి, 200కు పైగా ఉన్నాయి ఇండోనేషియాలో. అయితే ఇక్కడ ఇవి చాలా ఫేమస్ అన్నమాట. ఎగ్జామినేషన్ పరంగా కరెంట్ ఈవెంట్స్లో ఉన్నవి ఇంతకుముందు ఇవి. సో సినబంగ్ అనేది సుమత్రాలో ఉంటుంది. మౌంట్ మెరపి అనేది కూడా జావాలో ఉంటుంది. ఈ మౌంట్ మెరపి అనేది కూడా మన హిందూ మతానికి సంబంధించినటువంటి అగ్నిపర్వతం. దానికి పేరు అనేది నేమ్డ్ ఆఫ్టర్ హిందూయిజం అనమాట. హిందూయిజంలోని గుర్తుగా దానికి పురాణాల పరంగా చెప్పేటారు. ఒకటి సెమేరు, ఇంకోటి మౌంట్ మెరపి. ఈ రెండు కూడా హిందూయిజానికి సంబంధించినవి. అంటే హిందూయిజం మతానికి సంబంధించి పేర్లు అనేది పెట్టారనమాట. తర్వాత మౌంట్ ఆగంగ్. సో మౌంట్ ఆగంగ్ అనేది బాలి ఐలాండ్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒకటి బాలి ఐలాండ్లో ఉంది, 2 జావా ఐలాండ్స్లో ఉన్నాయి, ఇంకోటి సుమత్రా ఐలాండ్లో ఉందన్నమాట. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సుమత్రాలో ఏది ఉంది, ఇవన్నీ కూడా లాస్ట్ 4 ఇయర్స్లో ఎరప్ట్ అయినటువంటి మేజర్గా మనకి 2018 నుంచి ఎరప్ట్ అయినటువంటి అగ్నిపర్వతాల్లో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే ఇండోనేషియా కంట్రీలో ఉన్నాయి, ఇండోనేషియా దేశంలో అయితే ఉన్నాయి. ఈ విధంగా ఇది మౌంట్ సెమేరు అనమాట. మీరు చూసారు కదా ఎంత పెద్ద అగ్నిపర్వతం ఇది. ఇక్కడ ఈ విధంగా మొత్తం యాష్ అనేది ఆల్మోస్ట్ మనకి 3 to 5 కిలోమీటర్స్ వరకు విస్తరిస్తాం, దట్టంగా విస్తరిస్తూ ఉంటుంది. మనకి ఇంతకుముందు పసిఫిక్ మహాసముద్రంలో ఒక చూసాం, అదేంటంటే మౌంట్ టోంగో. సో టోంగో ఐలాండ్స్ దగ్గర ఒక అగ్నిపర్వతం అనేది పేలింది, మౌంట్ టోంగో అని చెప్పేసి మీరు వినే ఉంటారు. గత లాస్ట్ ఇయర్లో 2022 వచ్చింది. ఇది చాలా దట్టంగా అనమాట. స్పేస్ నుంచి కూడా దీన్ని చూశారు. ఐఎస్ఎస్ ఉంది కదా మనకి, సో ఐఎస్ఎస్ ఉంది కదా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, దాని నుంచి కూడా చూశారనమాట. అంత పెద్ద అగ్నిపర్వతం ఇది కూడా. ఇది పసిఫిక్ ఓషన్లో అయితే ఉంటుందన్నమాట. ఇది దీనికి సంబంధించింది. ఈ అగ్నిపర్వతాల మేజర్ ఎక్కడ ఉంటాయంటే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్, పసిఫిక్ సముద్రం చుట్టూ ఉండే దేశాల్లో ఉంటాయి. ఈక్వేడార్ కావచ్చు, మనకి ఇంకా చాలా దేశాలు అర్జెంటీనా ఇక్కడ ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ఇషద్ మ్యాంగో అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇదేంటో చూద్దాం. సో రీసెంట్లీ డెలిషియస్ ఇషద్ మ్యాంగో ఫ్రమ్ ది ఉత్తర కన్నడ. సో ఉత్తర కన్నడ డిస్ట్రిక్ట్, సో ఉత్తర కన్నడ డిస్ట్రిక్ట్ ఇన్ కర్ణాటక హ్యాస్ ఎర్న్డ్ ఇట్స్ మచ్ వెయిటెడ్ జియోలాజికల్ ఇండికేటర్ ట్యాగ్. సో జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనమాట. జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. సో ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది ఇచ్చారు. దేనికి? ఇషద్ మ్యాంగో అనే దానికి ఇచ్చారనమాట. మనకి బంగినపల్లి మామిడి పండు ఉన్నాయి. సో బంగానపల్లి మ్యాంగోస్ అనేది కర్నూలు, అంటే మన కర్నూలు కావచ్చు, మహబూబ్ నగర్, ఇక్కడ అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఉంటే కమ్మని కలిపి ఇచ్చారు. తర్వాత మనకి ఆల్ఫోన్సో మ్యాంగోస్. సో ఆల్ఫోన్సో మ్యాంగోస్ అనేది ఎక్కడ ఉంటాయి? సో ఇవి మహారాష్ట్రకి సంబంధించినవి. తర్వాత లంగడా మ్యాంగోస్. సో లంగడా మ్యాంగోస్ అనేవి ఉత్తరప్రదేశ్ అక్కడ ఉంటాయి, వారణాసి ఇక్కడ. ఇట్లా మ్యాంగోస్ చాలా రకాల టైప్స్ ఉంటాయి. ప్రపంచంలోనే మ్యాంగోస్కి ఇండియా అనేది చాలా ఫేమస్. అమెరికా కావచ్చు, పెద్ద పెద్ద దేశాలకి మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అనేది చేస్తూ ఉంటాం మ్యాంగోస్. ఇట్లనే ఎగ్జాక్ట్లీ ఇక్కడ కర్ణాటక, ఉత్తర కన్నడ డిస్ట్రిక్ట్ అనమాట. కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లా నుంచి వీటికి జిఐ ట్యాగ్ అనేది ఇచ్చాడనమాట. సో దీని గురించి చూస్తే ఇట్ ఈస్ గ్రోన్ ప్రీడామినెంట్లీ అరౌండ్ ది అంకోలా. సో ఈజ్ టేస్టీ అండ్ కంటైన్ ది లాట్ ఆఫ్ పల్ప్ అనమాట. సో దీంట్లో అంకోలా ఉంటుంది, అంటే ఏంటంటే చాలా టేస్ట్ బాగుంటుంది. తర్వాత లాట్ ఆఫ్ పల్ప్. సో పల్ప్ అంటే మనకి పండు లోపల ఉంటుంది, పల్ప్ ఉంటుంది కదా, ఆ పల్ప్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఎక్కువ ఉండడం వల్ల మనకి మజిల్లా అంటాం కదా, అట్లా ఎక్కువగా ఉండడం వల్ల దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, వెయిట్ కూడా ఉంటుంది అనమాట. టేస్ట్ కూడా చాలా వెరైటీగా ఉంటుంది, ఇరుక్ స్టైల్లో ఉంటుంది. కాబట్టి దీనికి జిఐ ట్యాగ్ అనేది ఇచ్చారు. తర్వాత ఇట్ ఈస్ సెడ్ దట్ ది మ్యాంగో వెరైటీ హ్యాస్ బీన్ కల్టివేటెడ్ ఫర్ ది లాస్ట్ 400 years. సో ఈ మ్యాంగోకి హిస్టరీ కూడా ఉందన్నమాట. అంటే ఇది మనకి 400 సంవత్సరాల నుంచి ఈ మ్యాంగో అనేది ఇక్కడ ఉంది. ఎక్కడుంది? కర్ణాటక రాష్ట్రంలో కల్టివేషన్ అయితే చేస్తూ ఉన్నారు. ఈ విధంగా జిఐ ట్యాగ్స్ ఇచ్చారు. రీసెంట్గా చాలా వాటికి జిఐ ట్యాగ్స్ వచ్చాయి, వార్తల్లో ఉన్నాయి. గోల్డ్ పెయింటింగ్స్ కావచ్చు, ఇట్లా అవన్నీ కూడా లిస్ట్ అనేది చేసి పెట్టుకోండి రాబోయే ఎగ్జామ్స్కి. సో నెక్స్ట్ దీనికి సంబంధించి ఇట్ హ్యాస్ 2 వేరియంట్స్. సో మామూలుగా ఈ మ్యాంగోస్, ఇషద్ మ్యాంగోలు 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి కరీ ఇషద్ అనమాట. ఒకటి కరీ ఇషద్ విచ్ హ్యాస్ థిన్ స్కిన్. దానికి పైన లేయర్ ఉంటుంది కదా మ్యాంగోస్కి, అది చాలా పల్చగా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇంకోటి మోర్ పల్పు, అంటే పల్చగా పైన లేయర్ అనేది మనకి దానిపైన లేయర్ ఉండేది తక్కువ ఉంటుంది అనమాట, పల్చగా ఉంటుంది. కానీ లోపల పల్పు మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఏది? కరీ ఇషద్లో చాలా స్వీట్గా కూడా ఉంటుంది. ఇంకోటి వచ్చేసి బిల్లీ ఇషద్దు. సో బిల్లీ ఇషద్దు, ఇంకోటి బిల్లీ ఇషద్దు. ఇదేంటంటే థిక్ స్కిన్, లెస్ పల్పు అండ్ స్వీట్నెస్. దీంట్లో లేయర్ అనేది చాలా దట్టంగా ఉంటుంది, పల్పు తక్కువ ఉంటుంది, స్వీట్గానే ఉంటుంది అనమాట. ఇలా 2 రకాలుగా అయితే ఉంటుంది అనమాట ఇది. తర్వాత కరీ ఇషద్దు. సో కరీ ఇషద్ ఫస్ట్ది యాక్సెప్టెడ్ యాజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ క్వాలిటీ ఆఫ్ మ్యాంగోస్ డ్యూ టు యూనిక్ అరోమా, లెసిసియస్ టేస్ట్ అండ్ హై అమౌంట్ ఆఫ్ ది పల్పు, షేపు, సైజు. ఈ రెండిల్లో బిలీ ఇషద్దు, కరీ ఇషద్దులో కరీ ఇషద్ అనే మ్యాంగో అనేది చాలా ఫేమస్ అనమాట. దీనికంటే కూడా చాలా ఫేమస్. టేస్ట్ పరంగా కావచ్చు, దానికి పల్పు పరంగా కావచ్చు, అరోమా, దానికి స్మెల్ కావచ్చు, మొత్తం కూడా డిఫరెంట్గా ఉంటుందన్నమాట అది. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి డైగో గార్షియా ఐలాండ్ వార్తలో ఉంది. ఆల్మోస్ట్ 2 years నుంచి దీని గురించి అయితే డిస్కషన్ జరుగుతూ ఉంది. కరెంట్ ఈవెంట్స్లో కూడా ఎప్పుడు వస్తూనే ఉంటుంది ఈ కాన్సెప్ట్. అదేంటో చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి డైగో గార్షియా ఐలాండ్ గురించి చూద్దాం.
సో డజన్స్ ఆఫ్ మైగ్రెంట్స్ హ్యావ్ బీన్ స్టాండర్డ్ ఫర్ మంత్స్ ఆన్ ది డైగో గెర్షియా ఐలాండ్ ఇన్ ది ఇండియన్ ఓషన్. ఇది ఎక్కడ ఉంటుందంటే ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రంలో ఉంటుంది ఈ ఐలాండ్, గుర్తుపెట్టుకోండి. సో బీయింగ్ రిస్క్డ్ ఫ్రమ్ ది స్ట్రగులింగ్ ఫిషింగ్ బోటు. ఈ డైగో గార్షియా ఐలాండ్లో వచ్చేసి కొంతమంది ఫిషర్మెన్స్ చాలా రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్నారు అనమాట. వాళ్ళందరూ కూడా మైగ్రేట్ అయితే అవుతూ ఉన్నారు, అందువల్ల ఇది వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ కనిపిస్తున్నది ఇది అనమాట. అయితే ఇక్కడ ఒక దేశానికి సంబంధించిన ఎయిర్ బేస్ కూడా ఉంది ఈ ఏరియాలో, అదేంటో చూద్దాం. సో అసలు ఫస్ట్ ఈ ఐలాండ్ గురించి అయితే చూద్దాం. సో ఇట్ ఈస్ కోరల్ అటాల్. సో మనకి అటాల్స్ ఉంటాయి కదా, కోరల్ రీఫ్స్ 3 రకాలుగా ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి బ్యారియర్ రీఫ్ అంటారు, తర్వాత ఫ్రింజింగ్ రీఫ్ అంటారు. ఫస్ట్ ఫ్రింజింగ్ రీఫ్, తర్వాత బ్యారియర్ రీఫ్, తర్వాత అటాల్ అంటారు. ఇందులో 3 టైప్ అయినటువంటి అటాల్ అనమాట ఇది. సో ఇది డైగో గార్షియా అనేది అటాలు, ఇట్స్ ఎ కోరల్ అటాల్. సో లార్జెస్ట్ అండ్ సదర్న్ మోస్ట్ మెంబర్ ఆఫ్ ది చాగోస్ ఆర్కిపెలగో ఇన్ ది సెంట్రల్ ఇండియన్ ఓషన్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అబౌట్ ది డైగో గార్షియా ఐలాండ్ అనమాట. ఎందుకంటే ఈ డైగో గార్షియా ఐలాండ్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఐలాండ్ ఇన్ ది చాగోస్ ఆర్కిపెలగో. సో చాగోస్ ఆర్కిపెలగో అనే దాంట్లో ఒక ఐలాండ్ అనమాట ఈ డైగో గార్షియా అనేది. ఆర్కిపెలగో అన్నారు, అసలు ఏంటి టర్మ్ ఏంటి? ఆర్కిపెలగో అంటే చైన్ ఆఫ్ ఐలాండ్స్ అనమాట. ఇప్పుడు అండమాన్ కూడా ఆర్కిపెలగో అంటారు. సో బ్రిటిష్ కొలంబియా అంటారు ఇక్కడ, తర్వాత నార్వేజియన్ దగ్గర ఉంటుంది. ఇట్లా మనకి అలెగ్జాండ్రియా ఆర్కిపెలగో అంటారు కెనడా దగ్గర. అట్లా ఆర్కిపెలగో అంటే చైన్ ఆఫ్ ఐలాండ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ చూడండి, చైన్ లాగా ఉంటాయి అనమాట. ఫస్ట్ నుంచి పైన కోకోస్ ఐలాండ్స్ దగ్గర నుంచి చివరి వరకు మనకి ఇందిరా పాయింట్ వరకు మొత్తం కూడా చైన్ లాగా ఉంటాయి అనమాట. సో ఐలాండ్స్ అనేది ఇలా చైన్ లాగా ఉంటే దాన్ని ఆర్కిపెలగో అంటారు. ఇట్లా చైన్ లాగా ఉంటాయి అనమాట. దీనంతా ఆర్కిపెలగో అంటారు. సో కాబట్టి చాగోస్ ఆర్కిపెలగోలో ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఐలాండ్ అనమాట ఈ డైగో గార్షియా అనేది. అయితే ఇది ఎక్కడ ఉంటుందంటే సెంట్రల్ ఇండియన్ ఓషన్లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మనకి మారిషస్ ఉంది కదా, మారిషస్కి సదరన్ వైపు ఉంటుంది అనమాట, మారిషస్కి దగ్గరగా ఉంటుంది. సో తర్వాత ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది బ్రిటిష్ ఇండియన్ టెరిటరీ. ఒకప్పుడు మన ఇండియన్ టెరిటరీ ఉంది కదా, సో బ్రిటిష్ ఇండియన్ టెరిటరీ అంటే మనకి మయన్మార్ కావచ్చు, నేపాల్ కావచ్చు, ఇండియా కావచ్చు, ఈ చాగోస్ ఆర్కిపెలగో, శ్రీలంక, ఈ మొత్తాన్ని కూడా భారతదేశం మొత్తాన్ని కూడా బ్రిటిష్ అనేది పరిపాలిస్తూ ఉండేది. ఒకప్పుడు బ్రిటిష్ కంట్రీ పరిపాలిస్తున్నప్పుడు యూకే, అప్పుడు ఇది పార్ట్ అనమాట. చాగోస్ ఆర్కిపెలగో కూడా బ్రిటిష్ కలోనియల్ రూల్లోనే ఇది కూడా ఉన్నది. తర్వాత దీనికి సంబంధించి ఇంకా మనం చూస్తే సో ఈ చాగోస్ ఆర్కిపెలగో గురించి చూద్దాం. ఈ చాగోస్ ఆర్కిపెలగో 2 దేశాల మధ్య ఒక పెద్ద వివాదం కూడా అయింది. సో అది ఐక్యరాజ్య సమితి, తర్వాత ఇంటర్నేషనల్ అంతర్జాతీయ న్యాయస్థానం కూడా వెళ్ళింది అనమాట. అదేంటో చూద్దాం. సో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది బ్రిటిష్ ఇండియన్ ఓషన్ టెరిటరీ అండ్ ది మారిషస్ క్లెయిమ్స్ ది ఆర్కిపెలగో ఇట్స్ ఓన్. అయితే ఇది బ్రిటిష్ ఇండియన్ టెరిటరీ. ఒకప్పుడు భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఆ టెరిటరీలో ఇది భాగమే, బ్రిటిష్ వాళ్ళ భాగమే. అయితే రీసెంట్గా మారిషస్ ఏం చెప్పిందంటే, మారిషస్ వచ్చేసి ఇది మా భూభాగము, సో బ్రిటిష్ వాళ్ళు దీన్ని ఆక్రమించుకోవడం క్లైమ్ చేసుకుంటున్నారు, ఇట్ ఈజ్ యాక్చువల్లీ మై ఓన్ టెరిటరీ అని చెప్పేసి మారిషస్ వాళ్ళు అయితే ఆ కంట్రీ వాళ్ళు చెప్పారు. తర్వాత చూడండి దీనికి సంబంధించిన హిస్టరీ చూద్దాము. సో 1810లో 1810 సంవత్సరంలో మారిషస్ వాజ్ క్యాప్చర్డ్ బై ది యునైటెడ్ కింగ్డమ్ అండ్ ఫ్రాన్స్ సీడెడ్ టు టెరిటరీ ఇన్ ది ట్రీటీ ఆఫ్ ది ప్యారిస్. అయితే ఇక్కడ ఏమైందంటే ఈ 1810 సంవత్సరంలో మారిషస్ని క్యాప్చర్ చేశారు. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు, యునైటెడ్ కింగ్డమ్ అండ్ ఫ్రాన్స్, 2 బ్రిటిష్ వాళ్ళు ఫ్రాన్స్ వాళ్ళు ఇద్దరు కలిసి క్యాప్చర్ చేశారు. దేంట్లో సీడెడ్ టెరిటరీ టు ది ట్రీటీ ఆఫ్ ప్యారిస్. ఇక్కడ ఒక ట్రీటీ చేసుకున్నారు, ఒక సంధి అనేది చేసుకున్నారు. ప్యారిస్ అని చెప్పేసి ఒక సంధి చేసుకుని ఆ సంధి ప్రకారము ఈ చాగోస్ ఆర్కిపెలగో మొత్తం కూడా వాళ్ళు ఆక్రమించుకున్నారు, బ్రిటిష్ వాళ్ళు అయితే ఆక్రమించుకున్నారు. తర్వాత 1965, సో ఆఫ్టర్ ఇండిపెండెన్స్, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 3 years బిఫోర్ మారిషస్ గాట్ ఇండిపెండెన్స్, ఎగ్జాక్ట్లీ ఈ 1965లో 3 years బిఫోర్ ముందు వచ్చేసి మారిషస్కి స్వాతంత్రం అయితే వచ్చిందనమాట. ఏది? మారిషస్కి స్వాతంత్రం వచ్చింది బ్రిటిష్ వాళ్ళ నుంచి. సో బ్రిటన్ సపరేటెడ్ ది చాగోస్ ఐలాండ్స్ టు కార్వ్ అవుట్ ది బ్రిటిష్ ఇండియన్ టెరిటరీ. ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది కదా, 1965లో మారిషస్ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ చాగోస్ ఆర్కిపెలగోస్ని ఇవ్వలేదు, మారిషస్ వాళ్ళకి ఇవ్వలేదు, దాన్ని సపరేట్ టెరిటరీగా చేశారు. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు సపరేట్ టెరిటరీగా చేశారు. ఇది మారిషస్ కాదు, సపరేట్ అని చెప్పి చేశారు. అక్కడ మారిషస్ అనేది కొంచెం ఆగ్రహం వ్యక్తం చేసిందనమాట. తర్వాత ఫైనల్గా 1966లో ద యూకే లీజ్డ్ డైగో గార్షియా, సో బిగ్గెస్ట్ ఐలాండ్, ఈ చాగోస్ ఆర్కిపెలగోలోనే బిగ్గెస్ట్ ఐలాండ్ ఇది. దాన్ని యుఎస్ వాళ్ళకి, అమెరికా వాళ్ళకి 1966లో రెంట్కి ఇచ్చింది అనమాట, లీజ్కి ఇచ్చింది. మీరు ఎయిర్ బేస్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి లీజ్కి అయితే ఇచ్చింది అనమాట. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఈ డైగో గార్షియా ఐలాండ్లో వచ్చేసి ఎయిర్ బేస్ అనేది ఉందన్నమాట. సో నావల్ ఎయిర్ బేస్కి లీజ్కి ఇచ్చింది. ఎవరు ఇచ్చారు? బ్రిటన్ వాళ్ళు ఇచ్చారు. ఎందుకంటే బ్రిటన్ కంట్రోల్లోనే ఉంది అప్పటి నుంచి. ఏది మారిషస్ స్వాతంత్రం వచ్చినా కూడా వాళ్ళకి ఇది ఇవ్వలేదు, చాగోస్ ఆర్కిపెలగో ఇవ్వకుండా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు. కాబట్టి ఇక్కడ బేస్ అనేది ఉందన్నమాట. తర్వాత దీనికి సంబంధించి మళ్ళీ చూస్తే హిస్టరీ 1968లో మారిషస్ వాజ్ గ్రాంటెడ్ ది ఇండిపెండెన్స్. సో ఎప్పుడు 1965లో మారిషస్ నుంచి డివైడ్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. తర్వాత 3 yearsకి స్వాతంత్రం వచ్చింది. ఎవరికి? మారిషస్ వాళ్ళకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కంప్లీట్గా వాళ్ళకి స్వాతంత్రం వచ్చేసింది, ఇండిపెండెన్స్ అనేది వచ్చింది. ఎప్పుడు? 1968లో. అప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ 2017లో
వీళ్ళు యుఎన్ జనరల్ అసెంబ్లీ అడాప్టెడ్ ఏ రెజల్యూషన్ ఆన్ ది ఐసీజే డెలివరీ అడ్వైజరీ ఒపీనియన్ టు ది కంటిన్యూడ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ది చాగోస్ ఆర్కిపెలాగో యునైటెడ్ కింగ్డమ్ ఫాలోయింగ్ ఇన్ ది 1968 ది కరోనైజేషన్ ప్రాసెస్ ఆఫ్ ది మారిషస్. ఇక్కడ ఏం జరిగిందంటే ఇదంతా స్టోరీ 2017లో యునైటెడ్ జనరల్ అసెంబ్లీ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ యుఎన్జిఏ అది ఐసీజేని అభ్యర్థించింది అనమాట, రిక్వెస్ట్ చేసింది. అంతర్జాతీయ న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎక్కడ ఉంటుందంటే ది హేగ్ నెదర్లాండ్లో ఉంటుంది. వాళ్ళని చెప్పిందనమాట, మీరు ఈ విషయం కలగజేసుకుని దాన్ని సాల్వ్ చేయండి. మారిషస్కి యునైటెడ్ కింగ్డమ్ మధ్య ఒక పెద్ద వివాదం జరుగుతుంది చాగోస్ ఆర్కిపెలాగోస్ మధ్య, దాన్ని మీరు హిస్టరీ మొత్తం కూడా ఒకసారి చేసి కోర్టు కదా అంతర్జాతీయ న్యాయస్థానం కదా, మీరు దాన్ని సాల్వ్ చేయండి అని చెప్పి చెప్పిందనమాట. అప్పుడు ఫైనల్గా ఏమైందంటే ఫిబ్రవరి 2019 సో ఫిబ్రవరి 2019లో ఫిబ్రవరి 2019లో ఏమైందంటే కంప్లీట్గా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏం చేసిందంటే ఇష్యూడ్ అడ్వైజరీ ఒపీనియన్ టు ది బ్రిటన్ దట్ హ్యాస్ ఆబ్లిగేషన్ టు ఎండ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ది చాగోస్ ఆర్కిపెలాగో. చాగోస్ ఆర్కిపెలాగో. ఓవరాల్గా ఏమైందంటే ఈ చాగోస్ ఆర్కిపెలాగో సంబంధించి ఏమైందంటే ఈ కోర్టు ఏం చెప్పింది, ఐసీజీ ఏం చెప్పిందంటే మీరు బ్రిటన్ వాళ్ళకి మీ యొక్క పని అయిపోయింది అక్కడ. మీ టెరిటరీ బ్రిటిష్ వాళ్ళ నుంచి పరిపాలిస్తున్నారు కదా మీరు అప్పటి నుంచి, మీరు కంప్లీట్గా ఆ చాగోస్ ఆర్కిపెలాగోని మారిషస్ వాళ్ళకి ఇచ్చేయాల్సిందని చెప్పేసి కోర్టు అది చెప్పిందనమాట. కంప్లీట్గా ఏం చెప్పింది చూడండి, బ్రిటన్ టు ఆబ్లిగేషన్ టు ఎండ్ ఇట్స్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది చాగోస్ ఆర్కిపెలాగోస్. చాగోస్ ఆర్కిపెలాగోస్లో మీ యొక్క అడ్మినిస్ట్రేషన్ని కంప్లీట్గా ఎండ్ చేసి మీ ఎండ్ కట్ అనేది పడిపోయింది, మీరు కంప్లీట్గా చాగోస్ ఆర్కిపెలాగో మారిషస్కి ఇవ్వాల్సిందే అని చెప్పేసి కోర్టు అది చెప్పిందనమాట. ఇట్లా ఓవరాల్గా చాగోస్ ఆర్కిపెలాగోస్ అనేది బ్రిటిష్ ఇండియన్ టెరిటరీ నుంచి మారిషస్ కంట్రీకి అయితే వెళ్ళిందనమాట. గుర్తుంది కదా. ఇదంతా ఎందుకు వచ్చిందంటే ఈ డైగో గార్షియా యొక్క ఐలాండ్ గురించి న్యూస్లో వచ్చిందనమాట. ఈ డైగోసు ఈ ఐలాండ్కి సంబంధించి ఉంది కదా, గార్షియా ఐలాండ్కి సంబంధించి ఇది రెంట్ తీసుకుంది కదా, ఏది యుఎస్ అనేది రెంట్ తీసుకుంది, ఎయిర్ బేస్ నావల్ బేస్. ఇప్పటికి కూడా ఇంకా యుఎస్ వాళ్ళకి అక్కడ ఎయిర్ బేస్ ఈ నావల్ బేస్ అయితే ఉందన్నమాట. ఓకేనా, దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి జతన్ వర్చువల్ మ్యూజియం బిల్డర్. జతన్ వర్చువల్ మ్యూజియం బిల్డర్ అని చెప్పేసి వార్తల్లో ఉంది, ఇదేంటో చూద్దాం. సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్స్ టు కంప్లీట్ 3D డిజిటలైజేషన్. 3D డిజిటలైజేషన్ ఆఫ్ ఆల్ మ్యూజియంస్ అండర్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ బై ది ఇయర్ ఎండ్ ఆఫ్ ది బెటర్ కన్జర్వేషన్ ఆర్టిఫాక్ట్స్. ఇక్కడ నుంచి మ్యూజియంస్లో 3D డిజిటలైజేషన్ తీసుకోవాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఆలోచిస్తూ ఉందన్నమాట. అందులో భాగంగానే ఈ జతను వర్చువల్ మ్యూజియం బిల్డర్ అయితే ముందుకు వచ్చింది. ఇక్కడ మీరు చూస్తే ఇదేంటి అసలు జతన్ అంటే ఏంటంటే ఇట్ ఏ డిజిటల్ కలెక్షన్ ఆఫ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఫర్ ది ఇండియన్ మ్యూజియంస్. ఇండియన్ మ్యూజియంస్ మొత్తాన్ని కూడా మేనేజ్ చేస్తూ ఉంటుంది, డిజిటలైజేషన్ పరంగా డిజిటల్ కలెక్షన్ పరంగా మేనేజ్ అయితే చేస్తూ ఉంటుంది అనమాట. అయితే ఇందులో భాగంగా ఏం చేస్తారంటే ఇట్ హ్యాస్ బీన్ డిజైన్డ్ అండ్ డెవలప్డ్ బై ది హ్యూమన్ సెంటర్స్ డిజైన్ అండ్ కంప్యూటింగ్ గ్రూప్ అండ్ సెంటర్ ఫర్ ది డెవలప్మెంట్ అండ్ స్మార్ట్ కంప్యూటింగ్. సీడాక్ ఉంది కదా, పూణేలో ఉంటుంది సీడాక్. మీకు అందరూ తెలిసే ఉంటుంది సీడాక్, ఇది ఎక్కడ ఉంటే పూణేలో ఉంది, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి. వీళ్ళు ఈ సీడాక్ వాళ్ళు తర్వాత ఈ హ్యూమన్ సెంటర్ డిజైన్ అండ్ కంప్యూటింగ్ గ్రూప్ వీళ్ళిద్దరు కలిసి దీన్ని డెవలప్ చేస్తున్నారు. అంటే ఇండియాలో ఉండే మ్యూజియంస్ మొత్తం కూడా డిజిటలైజేషన్ తీసుకొస్తున్నారు అనమాట. 3D డిజిటలైజేషన్ అంటే మనకి పిక్చర్స్ కావచ్చు అవన్నీ ఇక్కడ చూడండి, ఇట్లా ఇక్కడ కనిపిస్తుంది కదా నీట్గా, ఈ విధంగా అయితే కనిపిస్తాయి అనమాట, మొత్తం ఇట్లా తీసుకొస్తూ ఉన్నారు. దీని గురించి చూస్తే ఇట్ ఈస్ ఏ క్లయింట్ సర్వర్ అప్లికేషన్ విత్ ఏ ఫీచర్స్ సచ్ యాజ్ ది ఇమేజ్ క్రాపింగ్. ఇమేజ్ని క్రాప్ చేస్తుంది కదా, మనం కట్ చేస్తుంది కదా, ఇమేజ్ క్రాపింగ్ సంబంధించి కావచ్చు, వాటర్ మార్కింగ్, ఇనుక్కు నెంబరింగ్ కావచ్చు, తర్వాత మేనేజ్మెంట్ ఆఫ్ ది డిజిటల్ ఆబ్జెక్ట్స్ కావచ్చు విత్ ఇన్ ది మల్టీమీడియా రిప్రజెంటేషన్స్. ఇవన్నీ కూడా మల్టీమీడియా ఒక రిప్రజెంటేషన్లో చూపిస్తారు అనమాట. సీడాక్ వాళ్ళు కలిసి చేస్తున్నారు. తర్వాత ఇట్ కెన్ క్రియేట్ ఏ 3D వర్చువల్ గ్యాలరీస్ అండ్ ప్రొవైడ్ పబ్లిక్ యాక్సెస్ త్రూ ది వెబ్ మొబైల్ అండ్ టచ్ స్క్రీన్ కియోస్క్స్ అనమాట. ఇక్కడే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొబైల్ ద్వారా కూడా పబ్లిక్ అనేది యాక్సెస్ అవ్వడం కోసం వెబ్ ద్వారా కానీ మొబైల్ కానీ టచ్ స్క్రీన్ ద్వారా యాక్సెస్ అయ్యి వాళ్ళు ఆ మ్యూజియంస్ కూడా మొత్తం చూడొచ్చు అనమాట. అంటే డిజిటలైజేషన్ అనేది ఈ మ్యూజియంస్ మొత్తంలో కూడా తీసుకొస్తున్నారు, ఇమేజ్ క్రాపింగ్ సంబంధించి కావచ్చు అన్నీ కూడా. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి సీడాక్ వాళ్ళైతే పూణే వాళ్ళు కీ రోల్ అనేది ప్లే చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి చూడండి. నెక్స్ట్ వచ్చేసి Y9DZ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఎయిర్ క్రాఫ్ట్. ఈ ఎయిర్ క్రాఫ్ట్ అనేది వార్తల్లో ఉంది. ఇది వార్ఫేర్ అంటే యుద్ధానికి సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ అన్నమాట, యుద్ధ విమానం. ఇది ఏ దేశానికి సంబంధించింది, అసలు ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందో చూద్దాం. జపాన్స్ ఎయిర్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ రీసెంట్లీ ఇంటర్సెప్టెడ్ ది PLA's Y9DZ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఎయిర్ క్రాఫ్ట్ ఓవర్ ది పసిఫిక్ ఓషన్. రీసెంట్గా ఏమైందంటే PLA అంటే పబ్లిక్ లిబరేషన్ ఆర్మీ. పబ్లిక్ లిబరేషన్ ఆర్మీ ఏ దేశానికి సంబంధించింది,
చైనాకి సంబంధించింది. చైనా ఆర్మీ వాళ్ళు ముక్తి సైన్యం అంటారు, తెలుగులో ముక్తి సైన్యం అంటారు. సో ఇంగ్లీష్లో వచ్చేసి పబ్లిక్ లిబరేషన్ ఆర్మీ అంటారు, చైనీస్ ఆర్మీ అనమాట. వాళ్ళకి సంబంధించిన యుద్ధ విమానం అనేది రీసెంట్గా పసిఫిక్ ఓషన్లో వెళ్ళిందనమాట. దాన్ని జపాన్ వాళ్ళైతే ధీటుగా ఎదుర్కొన్నారు. జపాన్ ఆర్మీ అనేది ధీటుగా అయితే ఎదుర్కొన్నది సో పసిఫిక్ ఓషన్లో. ఇందువల్ల ఇది వార్తలకు అయితే వచ్చింది. సో ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ గురించి చూద్దాం. ద Y9Z చైనాస్ న్యూలీ డెవలప్డ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వర్షన్ ఆఫ్ ది Y9 ఎయిర్ క్రాఫ్ట్. సో ఒకప్పుడు చైనా యొక్క వాళ్ళ ఆర్మీలో Y9 ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పేసి ఒకటి ఉండేది. దానికి అడ్వాన్స్డ్ వర్షన్ ఎలక్ట్రిక్ వార్ఫేర్ అనమాట. ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి కదా, అలానే ఎలక్ట్రిక్ వార్ఫేర్ అడ్వాన్స్డే Y19 యొక్క అడ్వాన్స్డే ఇదనమాట. తర్వాత ఇట్ ఈజ్ ఏ మీడియం సైజు టాక్టికల్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ది సాంగ్జీ ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీ, చైనాకి సంబంధించింది. కాబట్టి ఈ ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఏ దేశానికి సంబంధించిందంటే చైనాకి సంబంధించిన అనమాట. రీసెంట్గా జపనీస్ ఆర్మీ వాళ్ళని కొంచెం డిస్టర్బ్ చేసింది ఇది పసిఫిక్ ఓషన్లో, అందువల్ల వార్తలకు వచ్చింది. ఇది వచ్చేసి ఎయిర్ క్రాఫ్ట్, ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇమేజ్లో ఇది వచ్చేసి దానికి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. ఇదంతా కూడా ఇది చైనా వాళ్ళకి అయితే సంబంధించింది. ఇందులో వచ్చేసి కంప్లీట్గా దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన కంపెనీ వచ్చేసి స్కాన్జీ ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీ అనేది చైనా వాళ్ళకి సంబంధించిన కంపెనీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తుంది అనమాట. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. ఇలానే ప్రతిరోజు నేను హిందూ న్యూస్ పేపర్ వార్తల్లో ఉండి గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి తీసుకున్న డేటా మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇవన్నీ కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఆల్.